ప్రతిసారి ఏదైతే వేలం ప్రక్రియ ఉంటుందో వేలం అనగానే కీ ప్లేయర్స్ ఎవరు ఎక్కువ డబ్బులు ఎవరికి వచ్చేటువంటి అవకాశం ఉందో అందరికి కూడా ఆసక్తి ఉంటుంది. సో ఈసారి ఎవరు ఎక్కువగా ధర పలుకున్నారు? ఈసారి ఆక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది శ్రవణ్. ఎందుకంటే కొంతమంది ఇంపార్టెంట్ ఇండియన్ ప్లేయర్స్, మామూలుగా ఏంటంటే ఇండియన్ ప్లేయర్స్లో మెయిన్ స్టార్ ప్లేయర్స్ని ఆక్షన్లోకి పంపించరు, రిటైన్ చేసుకుంటారు. కానీ ప్లేయర్స్ లైక్ రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ఇలాంటి వాళ్ళందరూ ఈసారి ఆక్షన్లో ఉన్నారు. కాబట్టి ఎప్పుడూ లేనంత ఇంట్రెస్టింగ్గా ఈసారి మెగా యాక్షన్ ఉంది. ఈ 4 పేర్లు మనం ముందు అనుకున్న రిషబ్ పంత్ కానీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, ఇంకా ఫారిన్ ప్లేయర్స్ విషయానికి వస్తే మనకి జాస్ బట్లర్, ఫిల్ సాల్ట్, జేక్ ఫ్రేజర్, మెగ్గర్. బౌలర్స్ విషయంలో హర్షదీప్ సింగ్ అని, రబాడా, మిచెల్ స్టార్క్ ఇలాంటి ప్లేయర్స్కి పెద్ద బిట్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మినీ ఆక్షన్లో వచ్చినంత పెద్ద అమౌంట్స్ మెగా ఆక్షన్లో రావు. ఈసారి యాక్చువల్గా వాళ్ళ పర్సు కూడా పెరిగింది, 120 crores ఈచ్ అయింది. ఇదివరకు 100 crores ఉండేది ఈచ్ ఫ్రాంచైజ్కి. అయినా సరే 120 crores అయినప్పటికీ కూడా మొత్తం టీంని వాళ్ళు ఆక్షన్లో పర్చేజ్ చేయాలి కాబట్టి వాళ్ళకి చాలా జాగ్రత్తగా వెళ్తారు. మనకి లాస్ట్ ఆక్షన్లో చూసాం, మినీ ఆక్షన్లో ప్యాట్ కమిన్స్ 20 కోట్లకి, తర్వాత స్టార్క్ 25 crores వెళ్ళడం చూసాం. కానీ ఈసారి ఏంటంటే ఒకరిద్దరు ప్లేయర్స్కి వస్తుంది అలాగే. రిషబ్ పంత్ మైట్ గెట్ రికార్డ్ అమౌంట్, ఎప్పుడు ఆ స్టార్క్ ఫిగర్ని కూడా 25 crores కూడా మించిపోవచ్చు. కొంతమంది ప్లేయర్స్కి వస్తుంది. కానీ ఇన్ జనరల్ ఏంటంటే 10-12 కోట్లు, 15 కోట్లు దాటి అందరికీ వెళ్ళే అవకాశం లేదు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఆక్షన్లో, ఈ మెగా ఆక్షన్లో టీమ్స్ ఎవరిని బాగా దక్కించుకొని మంచి టీం సెలెక్ట్ చేసుకోగలుగుతారో వాళ్ళే ఈ 3 years బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈసారి ఎక్కువ అంటే చాలా జట్లు కూడా అయితే కెప్టెన్సీ కోసం చాలా పోటీ పడుతున్నాయి. సో ముఖ్యంగా ఎలాంటి జట్లు పోటీ పడుతున్నాయి? సో ఎవరికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి? ఈసారి గమ్మత్ ఏంటంటే లాస్ట్ టైం ఐపీఎల్ విన్నింగ్ టీమ్ క్యాప్టెన్ కూడా బయటకు వచ్చేసాడు, శ్రేయస్ అయ్యర్. అలాగే లక్నో క్యాప్టెన్గా ఉన్న రాహుల్ బయటకు వచ్చాడు, ఢిల్లీ క్యాప్టెన్గా ఉన్న రిషబ్ పంత్ బయటకు వచ్చాడు. అలాగే మనకి ఆర్సీబీకి కూడా క్యాప్టెన్ లేడు, ఆర్సీబీ కూడా వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో సెర్చింగ్ ఫర్ క్యాప్టెన్. సో 4 టీమ్స్కి క్యాప్టెన్స్ కావాలి కాబట్టి ఐ థింక్ క్యాప్టెన్ మెటీరియల్, క్యాప్టెన్గా ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళ మీద ఫోకస్ ఉంటుంది. దాంట్లో ముందుండేది అఫ్కోర్స్ రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ అండ్ కేఎల్ రాహుల్తో పాటు ఫారిన్ ప్లేయర్స్లో ప్లేయర్స్ లైక్ బట్లర్, తర్వాత మిచెల్ మార్ష్, శామ్ కరన్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ వాళ్ళ కంట్రీని కూడా లీడ్ చేశారో వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది. సో ఇండియన్ క్యాప్టెన్స్ ఆర్ ఫారిన్ క్యాప్టెన్స్ కోసం, క్యాప్టెన్ ప్లేయర్ కోసం ఎక్కువ అమౌంట్ వెళ్ళే అవకాశం. ఎవరైతే వాళ్ళ ఇండివిజువల్ ప్లేయింగ్ టాలెంట్తో పాటు క్యాప్టెన్సీ మెటీరియల్గా ఉండే వాళ్ళకి ఎక్కువ ధర పలికే అవకాశం కనిపిస్తుంది. ఇంకా మన స్వదేశీ స్టార్ చూసుకుంటే కేఎల్ రాహుల్ ఉన్నాడు, పంత్ ఉన్నాడు, అయ్యర్ ఉన్నాడు. వీరిలో ఎవరికి ఎక్కువగా డిమాండ్ ఉండేటువంటి అవకాశం ఉంది సార్? ఏ జట్లు వీళ్ళపై కన్నేసి అనుకోవచ్చు? వాళ్ళ ముగ్గురు ఏంటంటే వాళ్ళ ముగ్గురులో మెయిన్గా రాహుల్ అండ్ పంత్ ఏంటంటే కీపింగ్ కూడా చేస్తారు. చాలా టీమ్స్కి కీపర్స్ కావాలి. మీకు ఆర్సీబీ కానీ, గుజరాత్ కానీ, పంజాబ్కి అయితే మొత్తం టీం అంతా కావాలి. ఛాంపియన్ టీమ్ కేకేఆర్, ఎల్ఎస్జీ ఇలాంటి చాలా టీమ్స్కి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కావాలి. చెన్నై కూడా మరి ధోని ఎన్నేళ్ళు కీపింగ్ చేస్తారో తెలీదు. సో 5-6 టీమ్స్కి మనకి వికెట్ కీపర్ అవసరం ఉంది కాబట్టి కెప్టెన్ గాను, వికెట్ కీపర్ గాను, ఒక మంచి బ్యాట్స్మెన్ గాను ఉండే రిషబ్ పంత్ అండ్ కేఎల్ రాహుల్ వీళ్ళకి ఎక్కువ అమౌంట్ వస్తుంది కంపేర్ టు శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ కూడా ఏంటంటే ఐపీఎల్ విన్నింగ్ క్యాప్టెన్గా అతను కూడా మంచి అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడైతే క్యాప్టెన్ కావాల్సిన ఒక 2-3 టీమ్స్ ఒకే ప్లేయర్ కోసం పోటీ పడతారో వాళ్ళ పోటీ వల్ల ఆ ప్లేయర్ బెనిఫిట్ అవుతారు, వాళ్ళకి పెద్ద అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కొన్నిసార్లు అంచనాలకు మించి అన్క్యాప్డ్ ప్లేయర్స్ బాగా రాణిస్తుండే మనం చూస్తున్నాం. సో ఈసారి ఎవరున్నారు సార్ ఆ కేటగిరీలో ఎవరున్నారు? ఈసారి మీరు రిటెన్షన్స్లో చూసినా కూడా చాలామంది అన్క్యాప్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడం చూసాం, పెద్ద అమౌంట్లు ఇవ్వడం కూడా చూసాం మనం. ఎందుకంటే అన్క్యాప్ ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు, శశాంక్ సింగ్ లాంటి వాళ్ళు. సో ఈసారి అన్క్యాప్ ప్లేయర్స్ మీద చాలా ఫోకస్ ఉంటుంది. అశ్రోత్ శర్మ లాస్ట్ టైం చాలా బాగా పర్ఫామ్ చేశాడు. తర్వాత అన్షుల్ కాంబోజ్ అని అతను ఇటీవల బౌలర్గా, ఒక ఫాస్ట్ బౌలర్గా, ఒక ఆల్రౌండర్గా బాగా షైన్ అవుతున్నాడు అతను. కానీ తర్వాత మహిపాల్ లోమ్రోర్ అని చెప్పి అతను రీసెంట్గా ఒక ట్రిపుల్ సెంచరీ కూడా చేశాడు రంజీ ట్రోఫీలో. సో ఇలాంటి ప్లేయర్స్కి ఎక్కువ అమౌంట్స్ వెళ్ళే అవకాశం మనకి కనిపిస్తుంది. అలాగే ఆంక్రిష్ రఘువంశీ అని చెప్పి కోల్కతా టీంలో విన్నింగ్ టీంలో మెంబర్గా ఉన్నాడు, యంగ్స్టర్, 20 years old కిడ్. సో ఇలాంటి అన్క్యాప్ ప్లేయర్స్ కోసం చాలామంది వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తుంది. అంటే కెప్టెన్సీ రేస్తో పాటు వికెట్ కీపింగ్ సంబంధించినటువంటి రేస్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుందా సార్? వికెట్ కీపర్స్ ఎప్పుడు కూడా ఇన్ జనరల్ మనం చూస్తే ఏంటంటే ఎప్పుడు ఐపీఎల్లో
వికెట్ కీపర్ బ్యాట్స్మెన్కి ఎక్కువ అమౌంట్ రావడం. ఎందుకంటే మీరు ఏ ప్లేయర్ని వేరే ప్లేయర్తో రీప్లేస్ చేయొచ్చు, కానీ ఈ నీడ్ ఏ గుడ్ వికెట్ కీపర్. లాస్ట్ టైం కూడా మనం చూసాం గుజరాత్ లాంటి టీం కానీ, ఫిల్ సాల్ట్ రాకముందు కేకేఆర్ లాంటి టీమ్స్ వీళ్ళు సరైన కీపర్ లేక స్ట్రగుల్ అవ్వడం అనేది మనం చూసాం. సో కీపర్స్ చాలామంది మంచి మంచి కీపర్స్ ఉన్నారు. రిషబ్, కేఎల్ రాహుల్తో పాటు జితేష్ శర్మ కూడా ఉన్నాడు. ఇండియన్ కీపర్స్ విషయానికి వస్తే ఫారిన్ కీపర్స్ విషయంలో చాలామంది ఉన్నారు. బెయిర్స్టో ఉన్నాడు, బట్లర్, ఫిల్ సాల్ట్, షై హోప్, ఇలా చాలామంది ఫారిన్ కీపర్స్ కూడా ఆక్షన్లో ఉన్నారు. వీళ్ళందరికీ మంచి మంచి అమౌంట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక మన టీమ్స్ అంటే హైదరాబాద్ సంబంధించిన టీం చూసుకుంటే ఆర్టీఎం అనే నిబంధన అనేది ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉందా సార్? ఒకవేళ ఉపయోగించుకోవాలనుకుంటే ఏ ప్లేయర్ కోసం అది వాడేటువంటి అవకాశం? ఎస్ఆర్హెచ్ ఏంటంటే వాళ్ళు 5 క్యాప్డ్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. సో 5 క్యాప్డ్ ప్లేయర్స్ రిటైన్ చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఒకే ఒక ఆర్టీఎం కార్డు ఉంటుంది. ఆ ఆర్టీఎం కార్డు కూడా వాళ్ళు అన్క్యాప్డ్ ప్లేయర్కే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ టీంలో అన్క్యాప్డ్ ప్లేయర్గా బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళని చూస్తే మనకి అబ్దుల్ సమాద్ ఆర్ మయాంక్ మార్కండే గతంలో ఇండియాకి ఆడాడు, కానీ ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం ఏంటంటే 5 ఏళ్ల క్రితం మీరు ఇండియాకి ఆడితే ధోనీలాగా వాళ్ళు కూడా అన్క్యాప్డ్ ప్లేయర్గా పరిగణిస్తారు. సో ఆ రకంగా మార్కండే అని ఒక లెగ్ స్పిన్నర్ కానీ, అబ్దుల్ సమాద్ ఒక మంచి ఫినిషర్గా పనికొచ్చి అబ్దుల్ సమాద్, వీళ్ళిద్దరిలో ఒకరికి వాడే అవకాశం ఉంది. అది వాళ్ళ అక్కడ ఆక్షన్ డైనమిక్స్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో వాళ్ళకి సరైన బ్యాటింగ్ ఆల్రెడీ ఫామ్ అయిన అన్క్యాప్ ప్లేయర్స్ ఏంటంటే ఆక్షన్లో చాలా వెనకాల వస్తారు. సో ఆ టైంలో మీకు ఒక బౌలర్ కావాలా, ఒక బ్యాట్స్మెన్ కావాలా అన్న దాన్ని బట్టి వాళ్ళిద్దరిలో ఒకరికి వాళ్ళు ఆర్టీఎం కార్డు యూజ్ చేసుకునే అవకాశం ఉంది.